క్యాప్సికమ్ వచ్చేసి 2010లో స్టార్ట్ చేస్తుంది కలర్. ఫస్ట్ స్టార్టింగ్లో ఇది సింజా ఉంటుంది వేసుకుంటుంది. ఆమెకి వచ్చేసి రిజ్వాన్కి వస్తుంది. ఫస్ట్ దీంట్లో వచ్చేసి మాకేం అంత సక్సెస్ కాలేదు. షెట్లు అవి చచ్చిపోయి కంపెనీ కలర్ అవి కరెక్ట్ కాలేదు. ఆమెకి ఏమైపోతే మేము రిజ్వాన్కి వస్తుంది. రిజ్వాన్లో వచ్చేసి ఒక ఎకరాకి ఫస్ట్ దీంట్లో వచ్చి ఒక 30 టన్నులు ఎకరాకి పండుతుంది. ఆమెకి వచ్చి రిజ్వాన్కి వచ్చినప్పటికి ఒక 100 టన్నులు వచ్చా. ఆమెకి కావడంతో ఫిక్సైడ్ మేము ఫిక్సైడ్ అయితే 32 రూపాయలకి ఇచ్చింటిమి. ఆమెకి అట్లే ఒక 6 ఏండ్లు ఫిక్సైడ్లోనే ఉంటుంది. మనకి 50 గంట పోయా. ఆమెకి వచ్చేసి డైలీ రేట్కి వచ్చినాము. ఆపోతే 100 టన్నులు వస్తాండి. ఇప్పుడు ఈ క్లైమేట్ ఏమే వెదర్ దీనికి సపోర్ట్ తక్కువ, టెంపరేచర్ జాస్తి అయినప్పుడు మనకు ఇక్కడ 40 నుంచి 50 టన్నులు 40 టన్నులు అవరేజ్గా స్టాండర్డ్గా ఒక 40 టన్నులు ఎకరాకి వస్తూ ఉంది. ఎకరాకి వస్తూ ఉంది. అవరేజ్గా రేటు 50 రూపాయలు 50 రూపాయలు అవరేజ్. 25 లక్షలు దాంట్లో ఒక 6 నుంచి 7 లక్షలు సెలవు ఉంటుంది. దానికి పైన మనకు 50 టన్నులకు పైనగానే వస్తే అది మనకు లాభం, ప్రాఫిట్. ఇప్పుడు ఉండే వెదర్ కండిషన్కి 50 టన్నులు వచ్చేది కష్టం. నార్మల్గా ఒక రైతు ఒక ఎకరా షెడ్ వేయాలంటే ఎంత అవుతుందన్నా? ఒక ఎకరా షెడ్ వేయాలంటే మ్యాక్సిమము కొత్తగానే చేసుకోవాలంటే 40 లక్షలు కావాలి. 40 లక్షలు అన్ని పంట అంతా పెట్టుకోవచ్చు. 40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎంత చూడవచ్చు నెలకు అని కాదు, ఆ పంటల సక్సెస్ అయ్యి బాగా అయితే ఫస్ట్ పంటలోనే ఒక 25 నుంచి 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు చూడవచ్చు. 2 క్రాపులకి మన చేస్తే బండవాళం వస్తుంది. మీరైతే ఫార్మర్స్ కి క్యాష్ ఉండి క్యాపిటల్ ఉండి ఒక ఎకరా ఇన్వెస్ట్ చేసుకుని దీన్ని చేసుకోపోండి అని సజెస్ట్ చేస్తారా? చేసుకోవచ్చు. అప్పు లేకుండా క్యాష్ లో వేసి 40 లక్షలు వేసి నెలకు 1 లక్ష 2 లక్షలు దుడిసే దాంట్లో తప్పేమీ లేదు. వస్తుంది. ఎవరైతే నిలిచి ఇంట్రెస్ట్ చేస్తారో వాళ్ళది లాస్ అయ్యలేదు. దాన్ని అవును మీరు ఎక్స్పీరియన్స్ చేసినారు. ఎక్స్పీరియన్స్ ఏమి 99% గ్రీన్ హౌస్ లో ఎక్స్పీరియన్స్ అయ్యిండాము. 15 ఏళ్ళు. దీని ముందర మీరు వ్యవసాయం దానికి ముందర వచ్చేసి ద్రాక్ష ఉంటాయి ఫుల్ 3 ఎకరాల ఓపెన్ పిల్ల ద్రాక్ష. నేను ఎస్ఎల్సి అయినకి 95లో మేము ఎస్ఎల్సి సిటీస్ వస్తున్నాయి. ఆవిడ సింపుల్గా ఏదో దున్నుకొని దానికొని ఉంటుమే. ఆడ ఒక ఎకరా మా అబ్బాళ్ళు తోట చేస్తూ ఉంటారు. ఆంటికి మేము ఈ లైన్కి తోటకు వచ్చిన మట్టుకి ఇదంతా రాగలిసి వెళ్తాం. ఆ పొద్దు ఇంకా ఆంటికి టమాటా అంటి పువ్వు చామంతి అవి వేసుకొని ఉంటుంది. ఆమెకి ఇవంతా చేస్తే మనకు అలా వచ్చేలేదు, ఏమి వర్కౌట్ అయ్యేదని కొత్త లేటెస్ట్గా పోవాలని ద్రాక్షకి పోతుంది. ద్రాక్షలో సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ దాంట్లోనే సక్సెస్ అవుతుంది. ఆంటికి పూలు ద్రాక్ష టమాటా వీటిల్లో పాస్ అయ్యి ఆమెకి ద్రాక్ష తోట పేరుకేసి సప్రం పేరుకేసి 2-3 ఎకరాలు గ్రీన్ హౌస్కి వచ్చినాం. గ్రీన్ హౌస్ వేసి 15 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. గ్రీన్ హౌస్ చేసినట్టు ఇంకా క్యాప్సికమ్ ఇది చామంతి, రోజు జర్బరా. లోపల ఏమేమి వేస్తున్నా? క్యాప్సికమ్, రోజు జర్బరా, కార్నేషన్, ఇది కుకుంబర్. వాటికి ఎవడన్నా ఆల్టర్ క్రాప్గా మనము ఇది పూకోస వేసుకోవచ్చు. అంటే ఇಳುవరి రౌండ్ తగ్గుతుంది. మెయింటెనెన్స్ 100% మెయింటెనెన్స్ ఉండాలి. పులుగు మందు అవంతా ఏమి కొట్టే పని ఫ్రీ అయిపోతుంది కోస్కి. అంటే ఇಳುవరి తక్కువ, రొటేషన్కి వేసుకోవచ్చు. లేదంటే మనము ఇది ఎరువు ఆకుంటుంది కదా, దాన్ని ఒక ఆల్టర్గా చేసుకోవచ్చు. తిరిగా క్యాప్సికమ్కే పోవచ్చు. 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే దీంట్లో మీరు లాంగ్ టర్మ్ క్రాప్ రైతు ఎవరు చేసినా ఒక మినిమం ఇన్కమ్ ఉంది. రోజు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా చేతిలో రోజు పోయే కాలే, మెయింటెనెన్స్ లేబర్ కావాలా, ప్లస్ ఆ మెయింటెనెన్స్ మాకు ఫ్రీనెస్ ఉండాలి. ఎడన్నా పోవాలంటే రోజు 2 మీటర్ పోయేకాయలే, పోయేకాయలే. ఇదైతే ఒక పంట అయినట్టు 2 నాళ్ళు ఫ్రీ ఉంటుంది. ఏడన్నా పోవచ్చు రావచ్చు, ఏమోటి చేయొచ్చు. కానీ అది అట్లా అయ్యాలి. ఇప్పుడు చామంతి వేసిండమ్మా, అమ్మిడ్స్మే వాళ్ళు కోసుకపోతారు, అయిపోయా. ఇంకా దాంట్లో మాకు పనే లేదు.
తోట లోపలికి 4 నాళ్ళు అయితేనే పయ్యే పని ఉండలే. వాళ్ళు కోసుకుంటారు, ముందు ఒకటి కొట్టుకొని నీళ్ళు ఇడ్చుకుంటే ఇస్తారు. దీంట్లో వచ్చే నీళ్ళంతా మీరు వాటర్ స్టోరేజ్ స్టేషన్. అది ఎంత ఉందన్న కుంట? అది 40కి 80. వన్స్ నిండితే నాకు 1 ఎకరా పంటకి ఒక పంట గంట అవుతుంది ఫుల్. 1 year ఒక పంటకి. ఎలా అంటే సెంటర్ లో వానలు పడతా ఉంటుంది, అప్పుడు స్టోరేజ్ అయిపోతాయి, రీస్టోరేజ్ అవుతుంది. జస్ట్ మన ఊరికి లైట్ గా వాన పడిన దానికి 1 లక్ష లీటర్లు వచ్చాయి వాన పడింది. అది అదుదా మెయిన్ నీళ్ళు అదే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ చిన్నోళ్ళు ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటే షెడ్ వేసుకుని షెడ్ లోపల పంట పెట్టుకుని వాళ్ళు చేయొచ్చు. ఉంది చేయొచ్చు, ధైర్యంగా చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చు. కానీ ఈ పదుండే జనరేషన్ లో ఇవంతా చేసేదానికి జన చిన్నవాళ్ళకి ఇష్టం లేదు. అవును, ఇది రిస్క్ పని. అందరూను లేబర్ పట్టి చేసేది చాలా కష్టం ఉంది. ఉంది ఏమే పని చేయని నువ్వు యా వృత్తి చేస్తేనో నాదేని చేస్తే మాత్రమే అది మనకు రిజల్ట్, లేకుంటే వచ్చేలా.